కరీంనగర్ అభివృద్ధి పనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ నగర అభివృద్ధి పనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ నా ముఖం చూసి ఓటేయండి, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తాను అంటూ ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ తరపున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రతి డివిజన్ కు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక ఆ హామీలు గాల్లో కలిసిపోయాయని, ఇప్పుడు ప్రజలను మోసం చేసే రాజకీయాలు బయటపడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. యుఐడిఎఫ్ పథకం కింద 50 కోట్లతో 87 అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చి ఎన్నికల కోడ్కు ముందే టెండర్లకు పిలిచిన పనులు ప్రారంభించకుండా అర్ధరాత్రి టెండర్లను రద్దు చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రత్యేకంగా బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్ లో కరీంనగర్ మేయర్ కు కూడా సమాచారం ఇవ్వకుండా టెండర్లు రద్దు చేయడం చూస్తుంటే ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదని, బీజేపీ లోపలే కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమేయంతోనే ఈ వ్యవహారం నడిచిందా? ఎవరి ఆదేశాల మేరకు టెండర్లు రద్దు చేశారో స్పష్టంగా చెప్పాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను నేరుగా ప్రశ్నించారు. రాత్రి 10:30 గంటలకు అధికారులను ప్రభావితం చేసి మేయర్ కు తెలియకుండా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు టెండర్ రద్దు చేయడం, ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉండి కూడా ఇద్దరూ కలిసి బేరసారాల రాజకీయాలు చేస్తూ కరీంనగర్ అభివృద్ధిని బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం, రాజకీయ లాభాల కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. నగరంలో రోజు రోజుకి అవసరాలు పెరుగుతున్నాయని, గతంలో ప్రతి సౌకర్యాన్ని సమయానికి అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం సమయపాలన లేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. హామీలు ఇచ్చి ఓట్లు తీసుకోవడం కాదు, తర్వాత ప్రజలను మర్చిపోవడం ఇదేనా మీ పాలన అంటూ బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ని నిలదీశారు రవీందర్ సింగ్. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వాలు అధికారంలో ఉండే హక్కు లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.